సీజన్ 9 ఎంత ఇంట్రెస్ట్గా జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సీజన్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగిస్తున్నాడనే చెప్పాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుండి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లోకి భరణి గారు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఫైనల్లీ భరణి గారు అయితే రీ ఎంట్రీ ఇచ్చేశారు నామినేషన్ చేయడానికి. ఇక ఇందులో భాగంగానే భరణి గారిని చూసి వెంటనే దివ్య అయితే పరిగెత్తుకుంటూ వెళ్లి ముద్దుల వర్షం కురిపించింది. కానీ తనుజాని వెళ్ళాలా వద్దా అంటూ ఆలోచించుకుంది. ఒకవేళ మళ్ళీ ఏమనుకుంటారో, మళ్ళీ ఆయనకి చెడ్డ పేరు వస్తుందో ఏంటో అంటూ పాపం నక్కి నక్కి చూస్తుంది, కానీ వెళ్ళలేకపోయింది. కానీ ఎట్టకేలకు భరణినే స్వయంగా వచ్చి తనుజాని గుండెల మీద పెట్టుకొని ఎలా ఉన్నావమ్మా నువ్వు అంటే బాగున్నాను నాన్న అంటూ చెప్పినట్టు ప్రోమోలో కనిపిస్తుంది. ఇక ఇందులో భాగంగానే వస్తూ ఇమాన్యుయల్కి దూల తీర్చాడనే చెప్పాలి. ఇమాన్యుయల్ కట్టప్పలా పొడిసావు కదా, ఇప్పుడు బాహుబలి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు అంటూ ఒకే ఒక్క మాటతో ఇమాన్యుయల్ కి సరదా తీర్చేశాడు భరణి. ఇక ఫైనల్ గా భరణి సంజనాని నామినేషన్ చేస్తూ అన్నా అన్నా అంటూనే నా వెనకాల పెద్ద గొయ్యి తీసావమ్మా, నువ్వు నన్ను అన్నా అన్నా అని పిలిచినప్పుడల్లా నేను నిజంగా నిన్ను ఒక చెల్లెలాగే చూశాను, కానీ నేను ఎప్పుడు ఎవరితో కూడా ఎలాంటి ఫేక్ బాండింగ్స్ అనేది పెట్టుకోలేదు అంటూ సంజనాకి గుణపం గుచ్చినట్టు మొత్తానికి నామినేషన్ చేశాడు. అయితే సంజన ఏమంటుందంటే నువ్వు బాండింగ్స్ వల్లే కదన్నా వెళ్ళిపోయావు అంటే నేను బాండింగ్స్ వల్ల వెళ్ళిపోలేదమ్మా, నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిపి పంపించేశారు అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చాడు సంజనాకి. ఇక సంజన నేను నిజంగా జెన్యున్ గా ఉన్నాను కాబట్టి నేను ఒక లయన్ గా ఉన్నాను అంటే నువ్వు లయన్ వా, ఎవడైనా నవ్వుతాడు అంటూ భరణి ఏకంగా నెక్స్ట్ లెవెల్ నవ్వుతున్నాడనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ హౌస్ లో తల్లి కొడుక్కి దూల తీర్చడానికే వచ్చాడనే చెప్పాలి భరణి. ఎందుకంటే ఇమాన్యుయల్ ఏమో ఒక విధంగా తనుజాని అలాగే భరణిని వెన్నుపోటు పొడిచిన సంగతి తెలిసిందే, ఒక విధంగా సంజన ఏమో భరణికి వెన్నుపోటు పొడిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ గా భరణి బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాడు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా దబిడదిబిడనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే తెలిసిపోతుంది తనుజ విన్నరు భరణి రన్నరు అని. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ లో చెప్పండి. మీకెలా అనిపిస్తుంది భరణి రీ ఎంట్రీ ఇచ్చి నామినేషన్ చేయడం అనేది కూడా కామెంట్ లో చెప్పండి. మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.